నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నిన్న భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ నేతలు మరి దాడి చేసినటువంటి అంశం చూస్తున్నాం. ఒకసారి ఆ విషయం పైన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారన్న నిన్న జరిగినటువంటి దాడిని? యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముట్టడించడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక తెలంగాణ పౌరునిగా గతంలో ఎప్పుడు కాదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సమయంలో దాదాపు 10 సంవత్సరాలు ఏ చిన్న సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా మా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసిండు. సంక్షేమంలో కానీ డెవలప్మెంట్లో కానీ నెంబర్ 1 రాష్ట్రానికి తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 13 అంశాలతో కూడిన 6 గ్యారెంటీలని 420 హామీలను అమలు చేతగాక తన ఎక్కడ పరిపాలన చేతగాని తను బయటపడతామని చెప్పేసి ఉద్దేశంతో రోజుకొక సమస్యను బయట తీసుకురావడం, ఆ సమస్యని ఎలివేట్ చేయడం, టాపిక్ డైవర్షన్ చేసిన తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంక దగ్గలేదు. రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు. ఒక హోమ్ మినిస్టర్ కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇట్లాంటి చేయడం కూడా కరెక్ట్ కానే కాదు. 100% దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ సమాజం కూడా ఖండిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా లేకుండే ఈ సంవత్సరం కాలంలో ఎమ్మెల్యేల ఇండ్ల మీద, ప్రతిపక్ష నాయకుల లేదా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద ఇటు దాడులు చేయడం, లేదా చిన్న కేసులు ఏదైనా పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఏదైతే హామీలు కావట్లేదని చెప్పిన సందర్భంలో కూడా కార్యకర్తలను కూడా కామన్ మ్యాన్ కూడా పోలీసులు బెదిరించి కేసులు పెట్టే సంస్కృతి వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సంస్కృతి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఒక ఫ్యాక్షనిజం కనబడుతుంది. మొన్న ఒక బీజేపీ కార్యాలయం మీద ముట్టడి చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద ఇదేం సంస్కృతి అర్థం కావట్లేదు. ప్రతిపక్ష పార్టీల మీదనే ఒత్తిడి చేయడం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయం మీద దాడి చేయడం, ఎమ్మెల్యేల మీద దాడి చేయడం, కేసులు పెట్టడం ఇది పరిపాటు అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సమాజానికి ఇది కరెక్ట్ కానే కాదు. ఈ తెలంగాణ సంస్కృతే కానే కాదు. ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక ఇందిరమ్మ రాజ్యం అని చెప్తూ ప్రజాపాలన చెప్తూ ఒక గుండా రాజ్యం తీసుకొస్తుండు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా నిరంకుశ పాలన నడుస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక పరిపాలన నడుస్తలేదు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్నటువంటి కంచెల రామకృష్ణారెడ్డి అయితేనేమి, లేకపోతే పైల రాజశేఖర రెడ్డి అయితేనే, సో వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తాం. కంచెల రామకృష్ణారెడ్డి చేసినా, లేకపోతే మాజీ ఎమ్మెల్యే పగిల రాజశేఖర రెడ్డి చేసినా, ఎవరు చేసినా కూడా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండు. మీరైతే అమలు చేస్తున్న హామీలు ఎందుకు అమలు కావట్లేదు, రైతు భరోసా ఎందుకు కావట్లేదు, రైతు రుణమాఫీ ఎందుకు కావట్లేదు, ఈ 2000 4000 పింఛన్ ఎందుకు కావట్లేదు, 2500 రూపాయలు లేడీస్కి ఎందుకు రావట్లేదు, ఒక అర గ్యారంటీ ఏదైతే బస్సు ఫ్రీ పెట్టేసి మిగతా మహిళలను కొట్టుకునే విధంగా చేసేసి ఈరోజు ఇంత అన్యాయం నడుస్తుంది. మీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినా అడిగిన పాపానికి ఇంత దౌర్జన్యం చేయడం కరెక్ట్గానా? అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు అంటే ప్రశ్నించొద్దా? మీ ముఖ్యమంత్రి కాదు, ఏమన్నా ప్రధానమంత్రి కూడా ప్రశ్నిస్తాం. ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో అధికారాలని ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా కామన్ మ్యాన్గా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అడుగుతారు. మా భువనగిరి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందట్లేదు ఎందుకని అడుగుతారు. దానికి దాడి చేస్తారా? గతంలో ఎప్పుడైనా ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సంస్కృతి లేకుండే. ఇప్పుడు పదే ఏదైతే రేవంత్ రెడ్డి గారు తన నీచ పాలనని ప్రజలకు అర్థం కాకుండా చేయాలని చెప్పేసి తన చేతగానే ఏడకు బయటపడుతుందని చెప్పి భయపడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండే, ఇట్లాంటి దాడులు చేస్తుండే. దీన్ని తీవ్రంగా తెలంగాణ సమాజంగా, తెలంగాణ మొత్తం తెలంగాణ కూడా బాధపడుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. 10 సంవత్సరాల్లో మీరు అన్నట్టుగా ఇలాంటి కక్షపూరితంగా ఇలాంటి సంస్కృతి మనం ఎన్నడూ చూడలేదు. సో ఎందుకు ప్రభుత్వాలు మారంగానే ఇప్పుడు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. నేను పోలీసుల వైఖరి కూడా మీ బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూనే ఉంది. ఎట్లా చూడొచ్చు? మేము అదే చెప్తున్నాం కదా, పని చేత కానోడు మాటలు ఎక్కువ చెప్తుంటాడు, పాలన అర్థం కానోడు పాలన చేత కానోడు, పాలన ఏం చేయలేక అర్థం కానోడు, పాలన మీద గ్రిప్ రాక ఇలాంటి టాపిక్ డైవర్ట్ చేస్తే ఇప్పుడు చూస్తున్నాం. అసలు విషయం మనం అడుగుతున్నాం. ఇప్పుడు మీరే అడుగుతున్నాం, ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ఏదన్నా 13 అంశాలతో కూడా 6 గ్యారెంటీ ఎందుకు అమలైనా, ఎవరికి నయం అమలు అవుతున్నాయి, ఎందుకు అమలు కావట్లేదు, 420 అమలు అవుతున్నాయి అడుగుతున్నావా? ఓన్లీ దాడుల మీద కూడా దాని గురించి అడుగుతున్నావు. అంటే ఈ కనుమరుగైపోయినాయి. ఇచ్చిన గ్యారెంటీలు అన్ని కనుమరుగు కావాలని చెప్పేసి కొత్త లేటెస్ట్గా ఓ రోజు ఒక డ్రామా క్రియేట్ చేయడం, ఆ డ్రామాల చుట్టూ తిరగడం, మీడియాలు మొత్తం ఆ డ్రామాల చుట్టూ తిరగడం, అసలు విషయం పక్కన పెట్టేసి డెవలప్మెంట్ విషయం కానీ సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసి తనకు ఏదైతే అసమర్థ పాలన తానే గొప్ప లీడర్ అనుకుంటున్నాడు కదా, ఆ గొప్ప లీడర్ డొల్లతనం బయటపడదని చెప్పి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి భయంతో ఇలాంటి చేస్తుండు. ప్రజాపాలన కానే కాదు, ప్రజా నిరంకుశ పాలన, ఓన్లీ నిర్బంధం రూలింగ్ నడుస్తుంది. ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్తుండు, ఆ కాంగ్రెస్ పార్టీ అతపతాలు దొక్కిస్తుండు. ఈ పరిపాలన చేతగాని ఇవన్నీ బయటపడుతున్నాయి. తన డొల్లతనాన్ని తన డైవర్ట్స్ ఓన్లీ 100% డైవర్ట్ పాలిటిక్సే. రోజు ఒక సమస్యను ఆయనే క్రియేట్ చేస్తాడు, ఆ సమస్య చుట్టూ తిప్పుతుంటాడు. మీడియాలను కానీ లేకపోతే సమాజం మాట్లాడుకునే విధంగా. అసలు ఆయన పాలన ఎట్లా నడుస్తుందని ఎవరిని అడిగే పరిస్థితుందా? అడిగినా కూడా అమ్మన బుద్ధి తిరుగుతారు
రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే ఆయన మన మంత్రివర్యులని, ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా. ఆ పరిపాలనే చెత్తగా ఉంది, వరస్ట్ ఉందని చెప్తుండ్రు. గతంలో ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని తిడుతుండ్రు. ఇంత చెత్త పరిపాలన ఎప్పుడు జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంత ఉద్యమ సమయంలో కూడా కొంత పరిపాలన నడిచింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా అమలు గారిని హామీలను ఎన్నో ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయాలని అర్థం కాక దాని డొల్లతనాన్ని బయటపడుతుంది భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుండు. దీన్ని తెలంగాణ సమాజం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చూస్తారు. కర్రు కాచే వాతావరణం కాదు, 1000 మీటర్ల లోతుకు దింపుతారు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని. అట్లాంటి పరిస్థితి నడుస్తుంది. ఎవరిని కామన్ మ్యాన్ని, ఏ రాజకీయ సంబంధం లేని కామన్ మ్యాన్ అన్నా కూడా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పాలన చిత్త తిడుతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోరు పరిపాలన ఎట్లుందని. దాడి వెనక ఎవరు ఉన్నారు అనుకోవచ్చు. అంటే ఆ వ్యక్తులు ఎవరైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో చాలా వరకు పెద్ద పెద్ద అంటే ముఖ్యమంత్రి వరకు కూడా సంబంధాలు ఉన్నట్టు వాళ్ళతో ఫొటోస్గా అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. సిగ్గు లేకుండా ఎన్ఎస్యూ కార్యకర్తలు మేమే దాడి చేసినామని చెప్పుకుంటారు పోలీస్ వ్యాన్లలో. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? తన స్వయంగా తానే ఒక వీడియో మనం వాళ్ళ కార్యాలయాలనే చెప్తున్నారు, మేము ఇట్లా దాడి చేసినాం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి చెప్తున్నారు. అంటే ఎంత సిగ్గుమాలిన చర్య దీన్ని అర్థం చేసుకోవచ్చు. మరి పోలీసులకు చేతకంతనమా? అంత ఓపెన్గా చెప్తుంటే కూడా కేసులు ఎందుకు బుక్ చేయట్లేదు, ఎందుకు లోపల వేయట్లేదు అర్థం కావట్లేదు. మనది ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కామన్ మ్యాన్ ఏదైనా చిన్న పోస్ట్ పెడితే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, అంటే ఆయన వ్యక్తిగతం కాదు, పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిన అడిగితే దానికి జైల్లో పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ కేసులు పెడుతున్నారు. మరి ఇవన్నీ ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగితే ఎందుకు చిన్న చిన్న కేసులు పెట్టేసి అప్పటిదప్పుడు పూచికత్తు పెట్టి ఎందుకు వదిలేస్తారు? ఇది కరెక్టేనా? రేపొద్దున మా గవర్నమెంట్ వస్తుంది, మా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు బతకగలుగుతారా, తిరగలుగుతారా రాష్ట్రంలో? మీ పార్టీ కార్యాలయాలు ఉంటాయా? ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఈ సంస్కృతి మీకు మంచిది కాదు, మాకు మంచిది, తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఇది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజాపాలన చెయ్యి. నువ్వైతే పెద్ద గొప్ప పేర్లు పెట్టుకున్నావు, ప్రజాపాలన లేకపోతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నావు కదా. ఇందిరమ్మ రాజ్యంలో నిరంకుశత అప్పుడైతే ఎమర్జెన్సీ పాలన వచ్చిందో నువ్వు అంతకన్నా దారుణమైన పరిపాలన అందిస్తున్నావు. అంతా తిట్టుకుంటారు, ఇందిరమ్మని కూడా తిట్టుకుంటారు, ఇప్పుడు నీ పుణ్యం అంటూ నిన్ను తిట్టుకుంటారు. ఈ పాలన కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాలు పాతాలకు తొక్కేసే పరిస్థితి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నీ చేతగాకు దిగిపో, లేకపోతే ఇంకొకరికైనా ఇయ్యి, అంతే తప్ప లేకపోతే మంచిగా పరిపాలించు. పాలన మీద పట్టు తెచ్చుకో, ప్రజలకు హామీలు ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు అమలు చేసే విధంగా ప్రయత్నం చేయి, సోయి తెచ్చుకొని పరిపాలన చేయి. ఇంకోటి అంశం పథకాల విషయంలో మీరు అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాను. ఇవాళ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పథకాలు ఇప్పుడు అమలు చేయడం కుదరదు, సో ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారంగా వెసులుబాటు చేసుకొని ముందు అమలు చేస్తామంటూ మాట్లాడు. సో అమలు చేస్తారని నమ్మకం ఉందనుకోవచ్చా తెలంగాణ ప్రజలకు? 100% ఒక్కటి కూడా అమలు చేయలేరు. ఉన్న బస్సు ఫ్రీ పథకం కూడా రేపో మాపో ఎత్తేసే పథకం ఉంది, గోవింద ఇది. ఓన్లీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎవరు దోచింది వాళ్ళు మింగేస్తుర్రు, ఎవరు దోచింది వాళ్ళు దోసుకు తింటారు. ఒక రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, అందరిని బెదిరింపులు చేస్తున్నారు. చిన్న చితక పంచాయతీ కూడా 100 ఎకరాల పంచాయతీ కూడా వాళ్ళే చేస్తూ వాళ్ళ 1000 కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తూ అవినీతి చేస్తున్నారు. ఇక పొంగులేటి గురించి మనం చెప్పొద్దు. మొన్ననే ఈడీకి వచ్చిన దాదాపు రోజుల తరబడి ఆ కౌంటింగ్ మిషన్తో కౌంటింగ్ చేసారు. ఇంతవరకు ఆ పొంగులేటి బయటికి చెప్పడు, ఈడీ చెప్పదు, కేంద్ర ప్రభుత్వం చెప్పదు, ఎవరు చెప్పరు ఏం జరిగింది, ఎంత దొరికింది, ఏ పత్రం దొరికింది, ఏ పత్రం దొరకలేదని చెప్పి అన్ని దొంగరికి దాపరికం ఆధారంగా తీసుకొచ్చి ఆదాని గారిని తీసుకొచ్చి ఆయన కాలు పట్టుకొని దాన్ని అట్లా పెండింగ్ పెట్టండి. అదే పొంగులేటి గారు రెవెన్యూ మినిస్టర్ ఉండి ఎక్కడెక్కడ లావణ్య పట్టాలు కూడా అగ్రిమెంట్ చేస్తుండు. అంత అవినీతి అసలు ఎవరి గారు దోసుకు తింటుండు తప్ప. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందంటే, ఎన్ని సంక్షేమ పథకాలు అందిందంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా డెవలప్మెంట్ చేసారు. అన్ని సంక్షేమ పథకాలు అందినాయి. తెలంగాణ ప్రజల సమాజం మొత్తం చాలా సంతోషంగా ఉండే, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలంతా చాలా సంతోషంగా ఉండే, ఎవరు కూడా చిన్న బాధపడలేదు. రైతులు అయితే ముఖ్యంగా రాజులాగా బతికిరు. రైతులకు కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు, కట్టి నిండా నీళ్ళు ఇచ్చిండు, అంత సవ్యంగా చేసిన రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు. వాళ్ళ ప్రతి పండిన గింజను కొన్నాడు, వాళ్ళని చాలా బాగా చూసుకున్నాడు. అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ఒక రైతులనే కాదు అందరూ మంచి చూసుకుని చాలా హ్యాపీగా ఉండే. ఇప్పుడు చిన్న పెద్దవాళ్ళు అంటే ఏజ్ అయిన వాళ్ళు కూడా అడిగితే కూడా రేవంత్ రెడ్డి గారిని అమ్మన బిలుతురు, ఇట్లాంటి దరిద్రులు ఎందుకు ఓటేసినామని చెప్పేసి 2000 4000 ఇస్తా అంటే ఆశపడి వేసిర్రు. 10,000 రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పిండు. అట్లా అన్ని డబుల్ త్రిబుల్ వస్తావా రావా పక్కన పెట్టి ముందైతే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చిండు. ఇప్పుడు ఇంప్లిమెంట్కి వచ్చి కావట్లేదు. వాళ్ళ చేతగాక పరిపాలన ఇట్లా కంటిన్యూ డ్రా చేస్తుంటారు. నిజంగా పొంగులేటి చెప్పినట్టు 100% ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేరు. తర్వాత చూద్దామంటే తర్వాత లేదు, ఏం లేదు, ఎప్పుడు లేదు. December 9, 2023 నాడు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు December 24 కూడా అయిపోయింది, ఇంతవరకు కాదు కూడా. అది మొత్తం మళ్ళీ బుకాయింపు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మొత్తం 100% రుణమాఫీ అయిపోయిందండి. సిగ్గుండా లేదని అట్లా మాట్లాడుతుందుకు. వాస్తవాన్ని ఒప్పుకోవాలి, మేము చేయలేకపోయినప్పుడు అనుకున్నాం, చేయలేకపోయినా మా చేత కాదని ఒప్పుకోవాలి. అట్లా కాకుండా
అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. ఇచ్చిన ఎందుకు హామీలు అంటే మంత్రికి రేవంత్ రెడ్డి మంత్రికి ముఖ్యమంత్రికి పొంతనాలు లేకుండా? ఎవరు కోఆర్డినేషన్ లేదు. హ్మ్. బట్టిది ఒక రూట్ ఒక వర్గము, హ్మ్. రేవంత్ రెడ్డిది ఒక వర్గము, హ్మ్. పొంగులేటిది ఒక వర్గము, కోమటిరెడ్డి వాళ్ళది ఒక వర్గము, హ్మ్. ఈయన మన పొన్నం ప్రభాకర్ గారు ఒక వర్గం. ఈ వర్గాలతో నడుస్తుంది కాంగ్రెస్ అంటేనే. ఒక కుమ్ములాటలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి. ఏమంటే మాకు ఫ్రీడమ్ ఉంది అంటారు, కానీ ఫ్రీడమ్ లేదు, బొంగు లేదు. ఎవరికి అడ్జస్ట్ గారు ఏది గారు అంతా ఎవరి గారు దొరికింది దోచుకొని తింటారు. కాబట్టి ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక కమాండ్ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి నడుస్తుంటుంది అది. తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చి కుక్కలు చింపిన విస్తారంగా తయారు చేసారు. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు ఎంత బాగుండనో అంతకు 100 రెట్లు ఖరాబ్ చేసేస్తారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు దయచేసి ప్రతిపక్షాల మీద ఉన్న కోపమో లేకపోతే వాళ్ళ మీద ఉన్న శ్రద్ధనో పక్కన పెట్టేసి వాళ్ళ మీద మీ పరిపాలన దృష్టి పెడితే బాగుంటుంది.